వెల్కమ్ టు అరవింద కథలు. కైలాస పర్వతంపై శివపార్వతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సంతోషంగా ఉండేవారు. వారిలో గణేశుడి గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆ బొజ్జగణపయ్య అల్లరి అంతా ఇంతా ఉండేది కాదు. గణేశుడు మూషికుడితో కలిసి చాలా అల్లరి చేసేవాడు. అదే కైలాసంలో గణేశుడి సోదరుడు కార్తికేయుడు కూడా అతని స్నేహితులతో కలిసి సరదాగా ఉండేవాడు. ప్రతిరోజు వారితో కలిసి ఆడుకునేవాడు. స్వామి, రోజు రోజుకి మన గణేశుడు అల్లరి చాలా పెరిగిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉన్నాడు. దేవి, మన గణేశుడి గురించి మనకు తెలిసిందే కదా. ఇదేమీ మనకు కొత్త కాదు. గణేశుడు చిన్నప్పటి నుండి జ్ఞానం గలవాడు, అలాగే అల్లరి కూడా చేసేవాడు. అవును స్వామి, కానీ అతని అల్లరి చూసి అందరూ గణేశుని తప్పుగా అనుకోవడం నా మనసుకు చాలా బాధను కలిగిస్తుంది. నీవు చింతించకు దేవి. కొన్ని రోజులాగితే గణేశుడి గొప్పతనమేంటో ముల్లోకాలకు మొత్తం అర్థమవుతుంది. రోజులు గడుస్తున్నా కొద్దీ గణేశుడి అల్లరి చాలా పెరిగిపోయింది. మూషిక, ఈ రోజు మనం భూమి మీదకు వెళ్దామా? వద్దులే, భూమి మీదకు వెళ్ళాలంటే అంతా నడవాలి, నా వల్ల కాదు. అయినా ఈ రోజు అమ్మేంటి లడ్డూలు ఇంకా చేయలేదు? నాకు చాలా ఆకలిగా ఉంది మూషిక. ఏంటి సోదరా, నువ్వు నీ లడ్డూల గురించి ఆలోచిస్తున్నావా? అలా ఏం కాదు సోదరా. మరి ఇంకేంటి సోదరా, నువ్వు లడ్డూల గురించే ఆలోచిస్తావు కదా. ఇంక దాని గురించి కాకుండా వేరే ధ్యాస ఏముంటుంది నీకు అని గణేశుడిని హేళన చేసేవాడు. చూసారా స్వామి, గణేశుడి అల్లరి వల్ల కుమారస్వామికి గణేశుడంటే గౌరవం లేకుండా పోయింది. వీరిద్దరూ ఎలా మాట్లాడుకుంటున్నారో వింటున్నారు కదా. చింతించకు దేవి, గణేశుడి గొప్పతనం ముల్లోకాలకు తెలియవలసిన సమయం ఆసన్నమయ్యింది. నాయనా గణేశ, నీ అల్లరి తగ్గించుకోవాలి. మునుల వద్ద నీవు చేసే అల్లరి చాలా ఎక్కువైంది. నీ తండ్రికి చాలా కోపం తెప్పిస్తున్నావు తెలుసా? కాదమ్మా, నేనల్లరి చేయడమేంటి? వారే నా మీద చాడీలు చెప్తున్నారు. మీకు నా గురించి తెలుసు కదా. తెలుసు తెలుసు. ముందు లడ్డూలు పెట్టమ్మా, ఆకలిగా ఉంది. తిను నాయనా. ఇక కొన్ని రోజుల తర్వాత ఒక సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన ఎక్కడికి ఊరికే రారు కదా, ఏదో ఒక చిక్కు ప్రశ్నను తీసుకొని వెళ్తారు. నారాయణ నారాయణ. ప్రణామాలు ప్రభు. ఏంటి నారదా, నీవు ఇక్కడికి వచ్చావు? నువ్వు వచ్చావంటే ఏదో ఒక చిక్కు ప్రశ్న ఉందన్నమాట. అలా ఏం కాదు ప్రభు, అంతా మీదయ. ఇంటి నారదా, నీ చేతిలో ఏదో ఉందే, చూడడానికది చాలా ప్రకాశవంతంగా ఉంది. నారాయణ నారాయణ. అవును స్వామి, ఇది ఒక జ్ఞానమిచ్చే ఫలం. దీని మీ ఇద్దరి కుమారుల్లో ఎవరికి ఇవ్వాలని మేమందరం ఆలోచిస్తున్నాం. అప్పుడక్కడికి కుమారస్వామి విఘ్నేశ్వరులు వస్తారు. ప్రణామాలు నారద మహర్షి, మీ చేతిలో ఏదో ప్రకాశవంతమైన ఫలం కనిపిస్తుంది, అది నాకేనా? నారాయణ నారాయణ. అదే స్వామి, మీ ఇరువురి సోదరుల్లో ఈ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాం. ఆలోచించేది ఏముంది, నాకే ఇవ్వండి. ఈ నిర్ణయాన్ని మేం తీసుకోలేము స్వామి. మీ తండ్రి గారు ఆజ్ఞతోనే ఈ ఫలాన్ని ఇవ్వగలము. తండ్రి గారు, ఈ జ్ఞాన ఫలాన్ని నాకే ఇవ్వండి. మా సోదరుడికి లడ్డూలు సరిపోతాయి. చూడు కుమారా, మీ ఇరువురు నా కుమారులే. కాబట్టి నేను మీ ఇద్దరిలో ఎక్కువ సామర్థ్యం ఎవరికుందో వారికే ఈ ఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నా. అయితే ఇంకేముంది, మా ఇద్దరిలో నాకే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది కదా. సోదరుడికి లడ్డూలు తినడంలో ఉన్న సామర్థ్యం ఇంకే విషయంలో ఉంటుంది? అయితే నేను మీ ఇరువురికి ఒక పరీక్ష పెడతాను. మీ ఇద్దరిలో ఎవరైతే ముందు ముల్లోకాలు తిరిగి నా దగ్గరకు వస్తారో వారికే ఈ ఫలం దక్కుతుంది అని చెప్తాడు. ఆ మాట విని కుమారస్వామి, తండ్రి గారు, ఇది నాకు చాలా తేలికైన పరీక్ష. మీరీ పరీక్ష పెట్టే ముందు ఒకసారి సోదరుడి పొట్ట గురించి ఆలోచించండి. హాస్యం చెయ్యకు సోదరా, ఎవరి సామర్థ్యం ఎవరికి తెలుసు అని గణేశుడు కుమారస్వామితో మాట్లాడతాడు. ఇక ఆ మాటలు విని కుమారస్వామి తన నెమలిపై వేగంగా ఎగిరిపోయాడు. ఇక ముల్లోకాలు తిరిగి వద్దామని ప్రయాణం అయ్యాడు. అది చూసి గణేశుడు మాత్రం ఆలోచనలో పడ్డాడు. మూషిక, ఈ పరీక్షలో నేను నెగ్గడం చాలా కష్టమే. నేను నా ఆకారంతో నీ మీద వేగంగా ముల్లోకాలు చుట్టి నా సోదరుడి కంటే ముందుగా రాలేను. ఇప్పుడెలా అని ఆలోచిస్తాడు. అప్పుడు గణేశుడికి ఒక ఆలోచన వచ్చింది. గణేశుడు ప్రశాంతంగా అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. అతన్ని చూసి శివుడు, కుమారా, నీ సోదరుడు పరీక్షలో నెగ్గడం కోసం పోటీ ప్రారంభించాడు. మరి నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? తండ్రి,
నేను మీకొక మాట చెప్పనా? మీరు నాకు తల్లిదండ్రులు, మీరే నాకు ప్రపంచం. మీ చుట్టూ 3 సార్లు తిరిగితే ఈ విశ్వాన్నే చుట్టి వచ్చినట్టు కదా. అందుకే నేను మీ చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యాలి అనుకుంటున్నా అని చెప్పి శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు భక్తితో చేశాడు. అది చూసి శివపార్వతులు ఆనందంతో పరవశించిపోయారు. చూసావా దేవి, మన గణేశుడి తెలివితేటలు. ఈ జ్ఞానఫలం ఇక మన గణేశుడిదే అని శివుడు చెప్తాడు. అయితే కొంతసేపటికి కార్తికేయుడు అలసిపోయి తన నెమలిపై వచ్చాడు. కాని అప్పటికే గణేశుడు జ్ఞానఫలాన్ని తన చేతిలో పట్టుకుని ఉంటాడు. అది చూసి కార్తికేయుడు ఆశ్చర్యపోయాడు. హా, నా సోదరుడు ఎలా ఈ పరీక్షలో నెగ్గాడు? నేను నమ్మలేకపోతున్నానే. చూడు నాయనా, ఈ పరీక్షలో నెగ్గాలి అంటే సామర్థ్యం ఒకటే ఉంటే సరిపోదు, తెలివితేటలు కూడా ఉపయోగించాలి. గణేశుడు తెలివిగా ఆలోచించి ఈ పరీక్షలో విజయం పొందాడు అని జరిగిందంతా కుమారస్వామికి చెప్తాడు. ఆ మాటలు విని కుమారస్వామి గణేశుడి తెలివితేటలను అంగీకరించాడు. ఇక ముల్లోకాలకి గణేశుడి తెలివితేటలు మరోసారి నిరూపించబడ్డాయి. ఇక ముక్కోటి దేవతల ఆశీస్సులతో గణేశుడు సంతోషంగా ఉన్నాడు. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.